లోడింగ్. మనం ఎక్కడున్నామంటే మన కాలేజీలో ఉన్నాం బా. మన ఏంద్రా ల్యాబ్ ఈ 2 రోజులు మన దగ్గరే మన కస్టడీలోనే ఉన్నాయి. ఉండింది కానీ ఇక్కడ ఇంకో సిస్టమ్ ఉండింది డిపార్ట్మెంట్ నుంచి. ఆ సిస్టమ్ ఇప్పుడే పోయి తీసుకెళ్ళి పెట్టేసి వచ్చా. ఎస్టర్డే మనది ఇక్కడే నిద్ర. రాత్రి మొత్తం ఎంత ఇంతకుముందు ఎస్టర్డే సాటర్డే నైట్ కూడా నైట్ 12 గంటలు అయిపోయింది. మళ్ళీ మరుసటి రోజు మళ్ళీ మార్నింగ్ వచ్చి 8 కల్లా వచ్చా. బా చాలా పని అయిందిరా. నా అసైన్మెంట్లు అయింది, డ్రాయింగ్ అయింది, మళ్ళీ ఇంకా ఆ ప్రాజెక్టు ఏదో చేసి ఏదేదో అయ్యి ఇంకా ఫైనల్గా ఎస్టర్డే ఏమైందంటే నైట్ కూడా ఆ రోజు నైట్ కూడా నిన్న నైట్ మేబీ ఇట్స్ ఫ్రైడే, ఇది సాటర్డే నైట్. ఆ రోజు నైటు నాకు నిద్ర సరిపోలే, మార్నింగే లేచేసా. సో మళ్ళీ ఈరోజు కూడా సరే నాకు నిద్ర పడుతుంది సరే అనేసి చూసినంత వరకు చూసి సరే మళ్ళీ ఆ ప్రాజెక్టు వీడు చేస్తా అన్నాడు జూనియర్. వాడు కోడింగ్ చేస్తూ ఉన్నాడు. ఫైనల్గా ఒకసారి హైట్ అనేది రీచ్ అయ్యి బాగా వర్క్ అయింది. కోడింగ్ ఎలా ఇచ్చామో అలా వర్క్ అయింది. బట్ అన్ఫార్చునేట్లీ ఏమైందంటే ఛార్జింగ్ పిన్ అనేది చేతికి వచ్చేసింది. సరే అనేసి ఇంకా నాకు నిద్ర సరిపోలేదు కాబట్టి ఇంక దాంట్లో ఛార్జింగ్ అయిపోయింది. దాని తర్వాత యూజ్ చేసేదానికి లేదు. ఛార్జింగ్ పెట్టడానికి ఛార్జింగ్ పిన్ చేతికి వచ్చేసింది. ఇంకేం చేస్తాం, సరే అనేసి దుప్పటి తెచ్చుకున్నా, పడుకున్నా. జమ్మని పడుకొని మళ్ళీ మార్నింగ్ అన్నొచ్చి లేపేశాడు. అన్నొచ్చి లేపి ఎర్ర టీ తాగుదాం అనేసి వెళ్ళి టీ తీసుకొని వచ్చాడు. టీ ఇచ్చాడు. అదే బెడ్ కాఫీ అన్నట్టు, బెడ్ టీ వచ్చి ఇచ్చాడు. ఓకే, దాన్ని తాగేసి మళ్ళీ వర్క్లో దిగా. చూసా ఇంకా నా వర్క్స్ ఉన్నాయి కదా, అసైన్మెంట్స్, దాన్ని చూసా. మళ్ళీ ఛార్జింగ్ పోర్ట్ పోయింది కదా, దానికోసం ఇంకా యాడ్ పోవాలని చూసుకొని అక్కడికి వెళ్ళినప్పుడు రూమ్ కాడికి వెళ్ళాను కదా, అప్పుడు ఏం పని తెలుసా మావాడని కానీ రేపు బతుకున్నావు ఇంకా నైట్ రాబోయే కొద్దీ అనగుడికి చచ్చిపోయారు అనుకున్నారు. ఫుల్ పనిగా అయింది. అరే ఇంకా బతుకున్నావు. అనగుడికి మధ్య అప్పుడప్పుడు లేచి చూస్తున్నారు వచ్చినాడా లేదా అని. రాలేదు. ఈయనకుడికి అయిపోయినాడు ఒక లేట్ అనుకున్నారు. అంతకుముందు నైట్ అయితే నైట్ 12 గంటలకు అనుకుంటా, 12 గంటలకు వెళ్ళి తిన్నా. అప్పుడు కూడా వెళ్ళదు, సాగుతం చేద్దాం మనం. గేట్ లాక్లో ఉంది. గోడ దూకి మళ్ళీ లోపలికి వెళ్ళాం. ఫుల్ పండురా. అయినా ఈ 2 days నన్ను దోవలు తీసేసింది అనుకో. దోవలు తీసిందంటే కానీ ఇంప్రూవ్మెంట్ అనేది పెద్దగా తెలియకపోవచ్చు అంతేమో, కానీ ఏం చేయలేంగా. అది మన చేతిలో ఏం లేదు. మనం ట్రై చేస్తున్నాం. మన ఎఫెక్ట్ మనం ఎంత వేయాలనుకుంటాం అంత వేస్తున్నాం. బట్ అది అవుట్పుట్ అనేది అంతే రావాలని ఏం లేవు కదా. ట్రై చేస్తున్నాం. వస్తే ఓకే, రాకపోతే ఏం చేస్తాం. ఓకే, ట్రై చేస్తాం అంతే. ఓకేరా, ట్రై చేస్తున్నాం, అవుతా ఉంది. ఇంకా ఆ బోర్డు సాల్టింగ్ షాప్లో ఇచ్చా. అదేమవుతుందో ఇంకా తెలియట్లే. ఒక షాప్లో అడిగినప్పుడు ఏమన్నాడంటే సర్క్యూట్ ఇది లేదు, పిన్ లేదు, పిన్ నేను ఇంకా తెప్పిస్తాను థర్స్డే అన్నాడు. సో నేను ఇంకో షాప్లో ఇచ్చొచ్చా. సాల్టింగ్ చేసి చూస్తాను, లేకపోతే పిన్ ఉంటే మార్చేస్తాను అన్నాడు. పిన్ ఉంటే మార్చేయండి అని చెప్పా. చూద్దాం. ఓకే అయితే మంచిదే, అయిపోతే అని కంప్లీట్ చేయాలరా ప్రాజెక్టు. దాన్ని ఎన్ని రోజులు పెట్టుకొని కూర్చుంటా. ఓకే, మన ల్యాబ్ ఫుల్గా నిజంగా మన కాలేజీలో ఫుల్ సపోర్ట్ రా. రాత్రి అంతా ఇక్కడే. అరే కాలేజీలో ఫుల్ ఫ్రీడమ్ రా మనకు. కొన్ని రోజుల ముందు మన 3D ప్రింటర్ రూమ్ ఉంది మన దగ్గర. ఇప్పుడు మన దగ్గర ఈ రూమ్ ఉంది.
మనం ఒక నమ్మకాన్ని పెట్టుకున్నాం, నమ్మకాన్ని బిల్డ్ చేసి ఉన్నాం. మనం నమ్మి ఒక బాధ్యతని మన రెస్పాన్సిబిలిటీస్ని దాన్ని మనం కాపాడుకోవాలి, దాన్ని పోగొట్టుకోకూడదు. ఓకే, సరే. మళ్ళీ మావాడు ఏదేదో చేస్తున్నాడు, ఏమో చేయని. మళ్ళీ వాడు హ్యూమన్ రోబోట్ ఏదో చేస్తున్నాడు. బాయ్, మనకేముంది? వీడు ఒకడు అయిపోయినాడంటే చాలు, ఏ బాధ లేదు. మళ్ళీ మావాడు ఈ సిస్టమ్ నేను ఎలా కావాలంటే అలా యూజ్ చేసేస్తా. ఇచ్చాడు యూజ్ చేయడానికి కోడింగ్, మళ్ళీ నా 3D డయాగ్రామ్స్ అన్నీ దీంట్లోనే ట్రై ఏదేదో గెక్తా ఉండా. ఫుల్గా సిస్టమ్ను వాడేసా, ఇంకా వాడుతూ ఉన్నా. అరే వాడిది ఎప్పుడు సిస్టమ్ తెలుసా? అది దగ్గర 2009-8 అప్పుడు ఉన్న సిస్టమ్. అది ఇప్పటికీ వర్క్ అవుతూ ఉంది. దాంట్లో ఇన్స్టాల్ అయ్యేది కూడా దీంట్లో ఇన్స్టాల్ కాదురా, దాంట్లో వర్క్ అయ్యేది కూడా దీంట్లో వర్క్ అవ్వదు. అరే వేరే లెవెల్. దాంట్లో ఏముంది, పోయింది ఏమంటే ఇది పోయింది, ఈ ఫోల్డింగ్ ఒకటి ఇరిగిపోయింది. వేరే లెవెల్. దాంట్లో ఎన్ని యాప్లు ఇన్స్టాల్ చేసామో, ఎన్ని కోడింగ్ చేసామో. ChatGPT కంటే కూడా ఇంకోటి ఉందిరా, పీతో ఏదో స్టార్ట్ అవుతుంది. అది చాలా పర్ఫెక్ట్గా ఇస్తూ ఉంది, పిన్ టు పిన్. ఒక్క డీటెయిల్స్ అనేది చాలా పర్ఫెక్ట్గా ఇస్తుంది. వేరే లెవెల్ వరం అయిపోయింది. సరే ఇంకా చాలు, ఇంకా ఆదివారం, రేపు వెళ్ళి ఫుడ్ చేయాలి, చేసేసి తినాలి. ఇంకా మొన్న ఇలా అయిపోయింది. ఇంకా రేపు కాలేజ్ ఉందిగా, దానికోసం ఏమైనా చూద్దాం. సరే, ఓకే, సరే, బాయ్. హలో వాడి, మనం ఇప్పుడు ఎక్కడున్నాం తెలుసా? మన కాలేజ్లో ఏం చేస్తున్నావురా అంటే, ఇంత చీకట్లో ఇంత రాత్రిలో ఏం చేస్తున్నావు ఇక్కడ అంటే, ఏం చేయలేదు గాయస్. మన ప్రాజెక్ట్ వర్క్ ఉంది. మళ్ళీ ఇప్పుడు అసెంబ్లీ 3D ఒకటి చేసి అసెంబ్లీ ఒకటి చేయాలి. సో డిజైన్ ఒకటి చేయాలి. అది ఈ సెమిస్టర్లో ఇది ఉందనుకో, క్యామ్ ల్యాబ్. సో దాన్ని చేస్తూ మన ప్రాజెక్ట్ని మనం ఈ మధ్య కాలంలో మనం రూమ్లో ఉంటున్నామో లేదో, కాలేజీలోనే ఎక్కువ ఉంటున్నాం. ఇక్కడే పోయిన ఎస్టర్డే సండే ఆ నైట్ అక్కడ పడుకున్నాం కదా. మనం ఇప్పుడు ఎక్కడికి వస్తున్నాం అంటే 3D ల్యాబ్లో మనం ఒక నెట్ బోల్ట్ డిజైన్ చేస్తాం. ఓకే, ఆ నెట్ బోల్ట్లో ఒకటి మాత్రం నేను ప్రింట్ ఇచ్చి ఇప్పుడు ఒక 41% అయింది. అదే మన నెట్ అవుతా ఉంది. నెట్ అనేది అవుతా ఉంది. ఓకే, బోల్ట్ వచ్చి ఇది బోల్ట్, నెట్ వచ్చి మనం ప్రింట్ లేదు. ఓకే, అది ఇస్తే ఇంకా చాలా లేట్ అవుతుంది, ఎందుకంటే అది ప్రాసెస్ అనేది చాలా లేట్ అవుతుంది కదా. సో అందుకనేసి నెట్ వర్క్ ఇచ్చా, బోల్ట్ వర్క్ ఇచ్చా, నెట్ ఇంకా ఇవ్వలేదు. సరే మళ్ళీ ఇద్దాం. అది ఇంకా ఇప్పుడే టైం ఆల్మోస్ట్ 9 అయిపోయింది. మళ్ళీ మన కాలేజీ కావాలి, పోయి పడుకోవాలి, తినాలి, చాలా పనులు ఉన్నాయి. ఓకే, ఫుల్లురా. మన కాలేజీలో మనకు ఫుల్ ఫ్రీడమ్గా మన మీద వాళ్ళకి నమ్మకం, మనం ఆ నమ్మకాన్ని మనం కాపాడుకోవాలి. మనల్ని నమ్మి ఒకటి ఇస్తున్నారు, ఇంత పెద్ద బాధ్యత. చూడు, ఇప్పుడు నా దగ్గర 3D ప్రింటర్ రూము హ్యాండ్ ఓవర్ చేశారు. యంత్ర ల్యాబ్, ఆ ల్యాబ్ కూడా దాన్ని యూజ్ చేసుకొని కూడా మనకు యాక్సెస్ ఇచ్చారు. చూడు, మనం ఎలాంటి దీంట్లో ఉన్నాం చూడు, మనకు ఇంత ఫెసిలిటీస్ మనకు ఇస్తున్నారుగా, మనం చేసుకోవడానికి. మనం దాన్ని ప్రాపర్గా యూజ్ చేసుకోవాలి, మిస్యూజ్ చేయకుండా.
అలా చేసుకెళ్దాం. మళ్ళీ ఆ ప్రాజెక్ట్ వర్క్లో ఏంటోరా ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఆ ప్రాజెక్టు అంటే ల్యాగ్ చేస్తుంది. ఇట్స్ టైంని కన్జ్యూమ్ చేస్తుందిరా. నాకు ఈ వీకే నెక్స్ట్ వీక్ మళ్ళీ ఇది సెమిస్టర్ యూనిట్ టెస్ట్ జరుగుతాయి. దివాళీ తర్వాత యూనిట్ టెస్ట్. సో స్టెప్ బై స్టెప్ ఉన్నాయి. సో కంప్లీట్ చేసుకుందాం. ఆ డ్రోన్ వచ్చిందంటే మేబీ ఇంకా దానిపైన ఇంకా చాలా వర్క్ చేయాలిరా. హలో బడి. అరే ఈ కొన్ని రోజులుగా ఇప్పుడు నా మైండ్ కరెంట్ స్టేట్ ఎలా ఉందని నాకే తెలియట్లేదురా. నా మైండ్లో చాలా తిరుగుతున్నాయరా. చాలా అంటే చాలా ఈ ప్రాజెక్ట్ వర్క్ ఇదొక టార్చర్ స్వామి. ప్రాజెక్ట్ ఒక పక్క, ఈయన మా హెచ్ఓడి ఒక పక్క, ఒక కోఆపరేషన్ లేదురా. నా టార్చర్ అది. ఫ్రీడమ్గా ఒక పని చేయనివ్వని అంటాడు. సర్లే ఫస్ట్ సిచ్యువేషన్ చెప్తే కదా ఏదైనా తెలిసేదానికి. సిచ్యువేషన్ చెప్పకుండా నేను ఏం చెప్పినా ఏం లాభం. కానీ ఫస్ట్ సిచ్యువేషన్ ఇప్పుడు ఏం మ్యాటర్ అంటే నన్ను వరకు అదే నేనేమో సింపుల్గా అనుకున్న ప్రాజెక్ట్ వర్క్ ఏముంది కానీ మనం జస్ట్ కాంపోనెంట్ ఉంది, దాన్ని మనం జస్ట్ ఫ్లాష్ చేస్తున్నాం, వర్క్ అయిపోతుంది అన్నట్టు మనం ఈజీగా కొనుక్కున్నాం ఆ మైండ్ సెట్తో. ఇప్పుడు ఏమైందంటే జస్ట్ మనం కొనింది అడ్వాన్స్ బోర్డ్ ఇచ్చాడు. అడ్వాన్స్ బోర్డ్ అంటే ఇప్పుడు అది రీసెంట్గా ఏప్రిల్లో రిలీజ్ అయింది ఆ బోర్డు, కొత్తగా అది డిజైన్ చేసి. సో అది ఇప్పుడే రిలీజ్ అయిన దానివల్ల దానికి కావాల్సిన సోర్సెస్ కానీ అవైలబుల్లో లేదు. దానిపైన ఇప్పుడిప్పుడే రీసెర్చెస్ జరుగుతుంటాయి. దీని తర్వాత ఏమైనా ఇష్యూస్ అవన్నీ క్లియర్ అవుతాయి. అది వచ్చి ప్రైమస్ X2 అనేది ఇప్పుడు అడ్వాన్స్ 1. ప్రైమస్ X అనేది ఆల్రెడీ ప్రైమస్ X1 వచ్చేయిందంటే ఫ్లయింగ్ బోర్డ్ నేమో వచ్చిందంటే ఆ ప్రాజెక్ట్ ఎప్పుడూ అయిపోయి ఉండేదేమో. అది ఇప్పటి వరకు ఆ ప్రైమస్ X2 ఉండేదాని వల్ల ఒక్క ప్రాబ్లం కూడా ఒక్కటంటే ఒక్కటి వర్కౌట్ అవ్వట్లేదు. ఎన్ని రాత్రులు ఎన్ని రోజులు దానిపైన కూర్చొని వర్క్ చేసేది. అరే నిద్ర లేకుండా చాలా కష్టంగా ఉందరా. ఒక పక్క ఈ ప్రాజెక్ట్ వర్క్ కంప్లీట్ అవ్వలేదని ఒక స్ట్రెస్ తిరుగుతుంది. ఎందుకంటే దాన్ని సబ్మిట్ చేయాలి. నాకు ఈరోజు డేట్ ఎంత? డేట్ ఆల్మోస్ట్ ఒక్క నిమిషం. ఈరోజు 15 రా. ఇంకా 23rd 25th అకాడమిక్ ఇయర్ కంప్లీట్ అయిపోతుంది. లాస్ట్ వర్కింగ్ డే ఆ రోజుకి ప్రాజెక్ట్ వర్క్ కంప్లీట్ అవ్వాలి. మా హెచ్ఓడి ఏమంటున్నాడు, నాకు 22 కంతా అయిపోవాలంటున్నాడు. 22 కంతా అయిపోవాలంటే దివాళీ వస్తుంది. దివాళీ ఈజ్ మండే 20వ తేదీ. 20వ తేదీ అంటే మనకి దివాళీ ఉంది. ఇంకా దానికి ముందు 5వ శనివారం. నేనేమనుకుంటున్నాను, సరే ఫ్రైడే సాయంత్రం ఇంటికి వెళ్దాం. నేనేమనుకున్నాను అంటే ఇంత లోపల ఈ ప్రాజెక్ట్ వర్క్ అంతా ఈ ఫ్రైడే లోపల కంప్లీట్ చేసేసి దాన్ని పక్కన పడేసి వెళ్ళిపోదాం అనుకున్నా. అరే నేను దసరా హాలిడేస్లోనే కంప్లీట్ చేద్దాం అనుకున్నా. అది అప్పటికీ కాల. అది అప్పుడు నిజంగా ఆ కోడింగ్లో ఒక లెటర్ మారినా కానీ అది ఎర్రర్రా. ఎందుకులే దాన్ని అలా చేసి ఏమేమో చేస్తున్నాను. బట్ ఫైనల్గా ఏది అవుట్పుట్ అనేది వర్కౌట్ అవ్వట్లేదు. ఎవడైనా అడిగేటప్పుడు కూడా ఇప్పుడు నేను నా గ్రోత్ చూపించాలనుకో, ఇప్పుడు నేను ఇంత వర్క్ చేశాను, ఇంతసేపు వర్క్ చేశాను అనే దానిగా మ్యాటరు. బట్ అక్కడ అవుట్పుట్ అనేది రావట్లేదు. అవుట్పుట్ రావడానికి
కొత్త బోర్డు కాబట్టి దానికి సోర్సెస్ లేవు. దానికి వానికి అఫీషియల్ వాళ్ళకే మెయిల్లు పెట్టి మెసేజ్లు పెట్టి ఎందుకు లేవు. వానికి నేను ఎన్నిసార్లు ఫోన్ చేశానంటే లెక్క లేదురా. వానికి అన్నిసార్లు ఫోన్ చేసి వాడి కాంటాక్ట్ అయ్యి వాడి దగ్గర సపోర్ట్ తీసుకొని వాడికి వాడు టైం తీసుకుంటున్నాడు. అన్నీ టైం కన్జ్యూమింగ్ ప్రాసెస్. దీంట్లో నాకు డెడ్ లైన్ ఒకటి. నాకు ప్రశాంతంగా ఇప్పుడు దివాళీ ఇంటికి పోయేదా వద్దా నాకు ఫుల్ కన్ఫ్యూజ్ స్టేట్లో ఉన్నా. నాకు అర్థం కావట్లేదు. ఇంకా అది ఎస్టర్డే వరకు ఇంకా సరే అది మన వల్ల ఏం కాదు. వాడు ఇంకా వానికే ఫుల్గా ప్రాజెక్ట్ వర్క్ మేము చేయాలనుకుంటున్నాం అని చెప్పేసి వానికి రిపోర్ట్ సెండ్ చేసి మాకు మేము ఇది అనుకుంటున్నాం, ఇది చేయాలనుకుంటున్నాం అని చెప్పేసాం. సరే వాడు దాని గురించి రీసెర్చ్ చేసి పెడతానన్నాడు. వాడు ఎప్పుడు పెడతాడు ఏమో తెలియట్లేదు. మళ్ళీ సరే ఇంకా మనం జస్ట్ అలానే కూర్చుంటే అయిపోదుగా. మనం ఏదో ఒకటి మన ప్రయత్నం మనం చేస్తేనే కదా అది అవుతుంది. ట్రై చేస్తున్నాం. సరే అనేసి నన్ను అనుకున్నాం. సరే వానికి రిపోర్ట్ పెడదాం. వానికి రిపోర్ట్ పెట్టి మనం కాల్ చేసి కనుక్కుందాం అనుకున్నాం. మళ్ళీ ఈరోజు ఫోన్ చేసాం. ఫోన్ చేసి కనుక్కొని అంతా అయింది. మళ్ళీ నా బాడీ ఫుల్ టయర్డ్ రా. సరే కానీ ప్రాజెక్ట్ వర్క్ అవ్వట్లేదు. ఒక గ్రోత్ కూడా లేదు అక్కడ. ఒక పాయింట్ కూడా అక్కడ అవుట్పుట్ అనేది ఏం రావట్లేదు. ఏదైనా ఒకటి వస్తే కూడా నేను ఇదే నా ప్రాజెక్ట్ ఇదే అని చెప్పేసి నేను పక్కకు దోసి వెళ్ళిపోయేవాడిని. ఒక్క స్టెప్ కూడా అక్కడ మూమెంట్ అనేది తెలియట్లేదు. సో నేను అంత ప్రయత్నిస్తున్నా. కానీ వీళ్ళు మా హెచ్ఓడి సరే అనుకుంటున్నాడు, ఏం వర్క్ అవ్వట్లేదు, ఏం చేయట్లేదు అనుకుంటున్నాడు. నేను ఎంత ప్రయత్నిస్తున్నాను. నేను ఒక్కరోజైనా పక్కన కూర్చొని ఏమవుతుంది ఏం చూస్తున్నారు ఒక్క మాటైనా అడిగి ఉంటాడా? వచ్చి జడ్జిమెంట్ ఏదో ఊరికే ఇది ఏమో ఊరికే ఓవరాల్గా వచ్చి చూసేసి ఏం చేయట్లేదు అంతే అనేసి సింపుల్గా వెళ్తున్నాడు. షో సరే అనేసి ఆయన పట్టించుకోకూడదని మన పని మనం చూద్దామని చూసుకుంటే కూడా అరే ఈరోజు ఆయుధ పూజ జరిగింది. సో ఓకే పొద్దున మామూలుగా బేసిక్గా ఆయుధ పూజ మెకానికల్ కదా. సో ఆయుధ పూజ సెలబ్రేట్ చేద్దామని ఫుల్గా అంతా చేస్తున్నాం. సార్ వచ్చి క్రిస్టియన్. ఓకే సార్కి అంతగా ఇది లేదు. సో సరే అనేసి మన పని మనం చూసుకున్నాం. చూస్తుంటే ఆయన వచ్చాడు. 2 క్లాసెస్ అయినా తీసుకోవచ్చుగా ఊరికే ఎందుకు వేస్ట్ చేయడం అన్నట్టు అన్నాడు. అరే మనకు నచ్చట్లేదంటే సరే అనేసి సైలెంట్గా ఉండాలి. అంతేగాని చేసేవాళ్ళని మనం ఇది చేయకూడదురా. ఎందుకంటే వాళ్ళ బిలీఫ్ అనేది ఉంటుందిగా. వాళ్ళ ఫీలింగ్స్కి మనం వాళ్ళ దీనికి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. సరే అనేసి సరే ఇట్స్ ఓకే ఆయన ఏం పట్టించుకోకుండా మన పని మనం చూసుకున్నాం. అయ్యింది, ఫంక్షన్ అయింది. ఆయన కనపడనే లేదు. ఒక్కసారి కూడా ఆడొచ్చి కనపడలేదు. మళ్ళీ కనపడలేదు మీన్స్ ఆడ సోలార్ ప్రాజెక్ట్ చేస్తున్నారుగా ఇంకో బ్యాచ్. సారే దానికి ఇది. సో సోలార్ ఫిట్టింగ్కి వాళ్ళు వచ్చారు. సో అక్కడ వండుకొని ఆయన పక్కనే ఉండి చేయిస్తున్నాడు. ఓకే మంచి విషయమే. బట్ ఇక్కడ ఒకటి జరుగుతుంది. ఒక జస్ట్ మనకు దానిపైన ఇది లేకపోయినా జస్ట్ అలా వచ్చి నిలబడచ్చుగా. ఎందుకంటే యాజ్ ఏ ఆయన హెడ్ కదా మన మెకానికల్ బ్రాంచ్కి ఆయన హెడ్ కాబట్టి జస్ట్ ఫార్మాలిటీకైనా వచ్చి నిలబడచ్చుగా. ఏంటి లేదు. నాకు అర్థం కావట్లేదు ఆయన ఏం చేస్తున్నాడు. సరే అనేసి సరే దాన్ని పట్టించుకోవాలి. సరే ఈరోజు నేను నా వల్ల కాలేదు సరే అనేసి మళ్ళీ సాయంత్రం ఇంక ప్రాజెక్ట్ చూడాలిగా చేయాలనేసి సార్ కూడా 8:30 వరకు ఉన్నాడు. మహేష్ సార్ ఉండి మొత్తం చూసుకొని అంతా చేసాం. అప్పటికి ఒక్క పైథాన్ కోడింగ్ ఒకటి చిన్నది వర్క్ అయింది. అవుతుందిరా ఏదో ఒకటి కొంచెం ఒక చిన్న హోప్ వచ్చింది. సరే ఏదో ఒకటి చేస్తాం, ఇంకా ఏదో ట్రై చేద్దాం అని ప్రయత్నిస్తున్నాం. సరే జూనియర్ ఉన్నారా
తేజ తే తేజ అని ఉన్నాడు ఫస్ట్ ఇయర్. వానికి ఐడియా ఉందిరా. అరే ఎస్టర్డే ఇంతకుముందే హెచ్ఓడి వచ్చేసి జస్ట్ వాళ్ళు కంప్యూటర్ బ్యాచ్ వాళ్ళు వండుకొని జస్ట్ వాళ్ళు ప్రాజెక్ట్ చేస్తున్నారు, హ్యూమన్ రోబోట్ అని ఒకటి చేస్తున్నారు. సో వాళ్ళు దాని గురించి ఏదో డిస్కస్ చేస్తున్నారు. నేను నా వర్క్ నేను ఏదో చూస్తున్నాను అక్కడ ఇంత్రా రూమ్లో. సో హెచ్ఓడి వచ్చాడు. వాళ్ళు ఎందుకు ఇక్కడ ఉన్నారు, వాళ్ళు ఎందుకు ఇవి చేస్తున్నారు, వేరే బ్రాంచ్ అంతా ఇక్కడ ఎందుకు చేస్తున్నారు, వాళ్ళ బ్రాంచ్ వాళ్ళు అక్కడ చేసుకోవాలి. ఏంట్రా ఇది, ఒక వర్క్ చేసుకోవడానికి ఒక ప్లేస్లో ఉండడం కూడా ఎక్కడ వాళ్ళ ప్లేస్ వాళ్ళది వీళ్ళది ఏం ప్లేస్లో నాకు అర్థం కావట్లేదు. చేసుకోవడం తప్ప నాకు అర్థం కావట్లేదు. నేను వాళ్ళ గురించి వాళ్ళకి సార్ వాళ్ళు జస్ట్ వాళ్ళు ప్రాజెక్ట్ చేస్తున్నారు సార్ ఇక్కడ అని చెప్తే, ఏంది నీ ప్రాజెక్ట్ నువ్వే చేయలేదు, నీ ప్రాజెక్టే చేయకుండా వాళ్ళకేం సపోర్ట్ చేస్తున్నావు అంటున్నాడు. ఇంకా ఆయన హెడ్ కదా. సో నేనేం మాట్లాడలేదు. ఇంకా ఆయన ఉండే పొజిషన్కి ఆయన రెస్పెక్ట్ ఇచ్చేసరి నేనేం మాట్లాడలేదు. సరే సార్ ఓకే అని చెప్పేసి కామన్ అయిపోయాను. సరే మహేష్ సార్కి చెప్పా, మహేష్ సార్ అనుకుని సరే వదిలేంటారా దాన్ని ఏం పట్టించుకోవద్దని చెప్పాను. సరే అనేసి నేను దాన్ని కూడా పట్టించుకోవాలి. సరే నా వర్క్ నేను చూసుకుంటున్నా. ఓకే మళ్ళీ ఈరోజు వచ్చాడు. ఈరోజు క్యాజువల్గా 8:30 వరకు సార్ ఉన్నాడు. సార్ ఉండి అంతా చూసుకొని సరే రా నాకు నేను వెళ్ళి చూస్తానని చెప్పాడు. సరే ఇంకా నేను రిపోర్ట్ చేస్తా, నువ్వు ఆ కోడింగ్ చూడరా అని చెప్పేసి వాడు చూస్తున్నాడు, నేను చేస్తున్నా. సరే వచ్చారు మన ప్రిన్సిపల్ అంతా బ్యాచ్ వచ్చారు, హెడ్లంతా వచ్చారు. సరే మన వర్క్ మనం చేద్దాంరా, వాళ్ళు వచ్చి వాళ్ళ పని చూసుకొని అడిగితే మాట్లాడదాం కానీ రా ఏం మనమే ఇక్కడేం తప్పు చేస్తున్నామా, మనం ప్రాజెక్టేగా మంచి చదువు విషయమే కదా చేస్తున్నాం, మనం ఏమన్నా పనికిరాని విషయాలు చేస్తున్నాం. లేదా కూర్చో నీ పని నువ్వు చూడు, వచ్చారంటే మాట్లాడదాం అన్నట్టు చెప్పా. కాసేపు తర్వాత పిలిచాడు. పిలిస్తే అక్కడికి వెళ్తే ఏమంటున్నాడు, ఏం చేస్తున్నావు అన్నాడు. సార్ ప్రాజెక్ట్ చేస్తున్నాను సార్. టైం ఎంత అవుతుంది, ఇంతవరకు ఏం చేస్తారు, ఎలా అలో చేస్తున్నావు వాచ్మెన్ అని అనుకొని, ఎలా అలో చేస్తావు వెళ్ళినంత ఇంతవరకు, మెడబెట్టి బయటకు వెళ్ళంటున్నాడు. అరే అరే నాకు అర్థం కావట్లేదు, ఆయన ప్రాబ్లం ఏంటి నాకు అర్థం కావట్లేదు. మళ్ళీ వాడు సిఎంఈ బ్రాంచ్ కదా. సో వాడు ఎందుకు ఉన్నాడు, వాడికి మొన్నే చెప్పాగా వాడినంత అలో చేయకూడదని. అరే నేనేమన్నా అన్నీ అరే మెకానికల్ అంటే అన్నీ నాకు తెలుసుంటాయరా, నాకు కోడింగ్ అవన్నీ ఏమన్నా తెలుసారా. అరే పక్కనోడే హెల్ప్ తీసుకోకుండా నేను ఒకడే ఎలారా చేయగలను, నేనేమన్నా రోబోనా మిషన్నా, అది హ్యూమన్ కాబట్టి పక్కనోడే ఎవడో ఒకటి హెల్ప్ తీసుకుంటేనే తప్ప నేను చేయగలను. నేను ఇప్పుడు ఇద్దరు చేస్తామంటే నాకు ఇక్కడ పీక్స్లో ఉంది స్ట్రెస్ అంటే నాకు ఒక ప్రెషరు. అరే వాడు ఒకడు ఉండడం వల్లే అరే ఏదో ఒకటి మూవ్ అవుతుంది, వర్క్ అవుతుందని నేను ఒక ఇదైనా కొంచెమైనా రిలీఫ్ ఉంటుంది. ఆయన ఏంటంటే వాళ్ళంతా ఆలో చేయకూడదు, నువ్వు చూసుకో, వాళ్ళంతా ఆలో చేయకూడదు అంటే నేను ఎవరు సపోర్ట్ తీసుకోవాలి, ఇంకా నేను ఎలా కంప్లీట్ చేయాలి నా ప్రాజెక్టు. ఆయన ఏంటంటే డెడ్ లైన్ పెడతాడు, అంత లోపల కంప్లీట్ చేయాలని. కంప్లీట్ అవ్వకపోతే కంప్లీట్ అవ్వలేదు అంటాడు. ఇంకా నేను ఎలా చేయాలి ఇప్పుడు, నేను ఒకడే ఏం చేసేది. నేను హెల్ప్ తీసుకుంటే హెల్ప్ తీసుకోకూడదంట, అక్కడ చేయకూడదంట. ఏం చేసేది చెప్పు, అర్థం కావట్లేదురా. మళ్ళీ ఆయనకి వార్నింగ్ ఇస్తున్నాడు వాచ్మెన్ అన్నకి, మళ్ళీ ఇంకోసారి ఇలా అంతా ఆలో చేయకు, ఆలో చేస్తే నీకే ఇబ్బంది వస్తుంది. అరే ఏం ప్రాబ్లం వస్తుంది నాకు అర్థం కావట్లేదు. ఏంటో ఆయన మెంటాలిటీ, ఆయన ఏమనుకుంటానో నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే నిజంగా చెప్పాలంటే నా ప్రాజెక్ట్ వచ్చి నాకు రిలేటెడే కాదు, నేను అవుట్ ఆఫ్ ద బాక్స్లో చూస్తున్నా. మా సార్ మహేష్ సార్ ఉండుకొని వెళ్ళి మాట్లాడిన దానికి మీరు పాలిటెక్నిక్ వాళ్ళని ఇంకా హై రేంజ్ ప్రాజెక్ట్ అన్నీ చేపిస్తున్నారు. అరే
హై రేంజ్ ప్రాజెక్ట్ చేయకుండా లో రేంజ్ చిన్న చిన్న పిల్లకాయలు ఇట్లా మోటార్ బ్యాటరీ ఏమన్నా చిన్న బొమ్మలు ఏమైనా చేసి ఇవ్వాలి ఆయనకి. హై లెవెల్ ప్రాజెక్ట్ చేస్తేనే ఒక ప్రాబ్లం ఫేస్ చేయడం ఎలా దాన్ని కాంప్లికేట్ ఎలా దాన్ని సాల్వ్ చేయాలి, ఎలా హ్యాండిల్ చేయాలని తెలుస్తుంది. ఏమీ లేకుండా ఊరికే ఇప్పుడు చేస్తారుగా సోలార్ ప్రాజెక్ట్ ఏం దాన్ని అలా చెప్పకూడదు, బట్ ఏముంది, వాడు జస్ట్ మనం అమౌంట్ ఇచ్చాం, వాడు వచ్చి ఇన్స్టాలేషన్ చేసిపోతున్నాడు. దాంట్లో ప్రాజెక్ట్ అని చెప్పుకోవడానికి ఏముందిరా? ఒక్కటి వాళ్ళు ఫ్రేమ్ అనేది డిజైన్ చేస్తారు. డిజైన్ మీన్స్ వెల్డింగ్ చేస్తారు, కట్ చేశారు, వర్క్ చేస్తారు. ఓకే, నేను లేదనట్లేదు. అది అది ఒక ప్రాజెక్ట్ కింద రాదురా, ఈజ్ ఎ ల్యాబ్ కింద వస్తుంది కావాలంటే. వీళ్ళు ఏంటంటే దాని ప్రాజెక్ట్ అంటున్నారు, మళ్ళీ మేము చేసేది ఆయన ఏంద్రా అంటే నిజంగా కోడింగ్ అనేది మనం అనుకున్నట్టు చూసేదానికి చాలా సింపుల్గా ఉంటుందిరా. చాలా చాలా అంటే చాలా సింపుల్గా ఉంటుంది. కానీ దాంట్లో పిన్ టు పిన్ చిన్న చిన్న డీటెయిల్స్ మిస్ అయినా కానీ అది కోడ్ ఎర్రర్ వస్తుంది. అవన్నిటిని గోత్రూ చేసుకొని రావడం అనేది ఎంత ఓపిక ఉండాలి, ఎంత పేషెన్స్ ఉండాలి తెలుసా, ఎంత టైం కన్జ్యూమ్ చేస్తుంది. ఆయనకేం తెలుసా, ఆయన ఒక్కసారి వచ్చి కూర్చొని ఒక్కసారి కూడా మాట్లాడింది లేదురా. ఆయన ఏమన్నా చూపిస్తే మీరు కొనుక్కొని వచ్చిందేగా అంటాడు. అరే దానికి కొనుక్కొని వచ్చినా కానీ నేను దానికోసం నేను దానివల్ల చాలా నేర్చుకున్నాను. నేను లేదనట్లేదు, చాలా నేర్చుకుంటాను. ప్రాజెక్ట్ అంటే ఒకటి నేర్చుకోవాలి, చాలా విషయాలు నేర్చుకోవడమే అది ప్రాజెక్ట్. ఏమీ లేకుండా ఊరికే నేను అనుకోండి ఉండొచ్చుగా, డబ్బులు ఇచ్చేసి ఒక ప్రాజెక్ట్ ఇస్తాడు, దాన్ని జస్ట్ నేను రిపోర్ట్ కూడా వాడే ఇచ్చేస్తాను, నేను జస్ట్ దాన్ని సబ్మిట్ చేసేసి ఉండొచ్చుగా. నేను ఎందుకు ఇంత కష్టపడాలి, నేను ఎందుకు ఇంత స్ట్రెస్, ఈ నైట్ అవుట్లన్నీ ఎందుకు చేయాలి, నేను ఇంత వర్క్ ఎందుకు చేయాలి? అర్థం కాదరా. అరే టోటలీ ఆపోజిట్ రా. ఒక్క దాంట్లో కూడా, ఒక్క విషయంలో కూడా ఒక సపోర్ట్ అనేది ఉండదు. అరే ఎందుకు అలా ఉంటున్నాడు అర్థం కావట్లేదు. ఇంకా మార్నింగ్ వచ్చి పొద్దున్న చేసుకునేదంట. పొద్దున్న చేసుకునేది సరే, ఇప్పుడు పొద్దున్న చేసుకుంటాను 8:30 అంటే 8:30 వరకు చేసుకొని మళ్ళీ నేను క్లాస్కి నేను 9:30 క్లాస్ వెళ్ళి అటెండ్ అవ్వాలి, క్లాసులు చూసుకోవాలి, ప్రాజెక్ట్ అవ్వాలి, అన్నీ చూసుకోవాలంటే ఎలా అవుతుంది? ఈయనకి నైట్లో అంతా వర్క్ చేయకూడదంట, ఈయనకి క్లాస్ పీరియడ్లోనే అయిపోవాలి అంతా. మార్నింగ్ 6 to సాయంత్రం 6 వరకు 7 వరకు అంతే అంత లోపల ఇది అయిపోవాలంట. ఏం క్లాస్ పీరియడ్లో అని నేనేం చేసుకునేది? ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వలేదంటే ప్రాజెక్ట్ ఎలా కంప్లీట్ చేయాలి నేను? అరే ఏం కామెడీ చేస్తున్నాడు ఆయన, ఏమనుకుంటున్నాడు? అంత ఈజీ కాదురా. కొంచెమైనా అండర్స్టాండ్ చేసుకోండి అంటున్నాడు. నా మైండ్లో అంతా అదే తిరుగుతుంది. అరే నాకు నైట్లో నిద్ర కూడా నాకు ఎలా వస్తున్నాయంటే ఈ ప్రాజెక్ట్ మీదే వస్తున్నాయరా. అంత 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 దీంట్లో ఉన్నా నా మైండ్. ఆ ప్రాజెక్ట్ అని తిరుగుతుంది. అది కంప్లీట్ అయిపోయి ఏదో ఒక చిన్న వర్క్ అయినా చేసేస్తే నేను దాంతోపాటు దాన్ని కంప్లీట్ చేసేసి పక్కకు తోసేసి నా పని నేను చూసుకొని సరే నేను కూడా ప్రశాంతంగా అందరిలాగా నేను దాన్ని ఏం పట్టించుకోకుండా నేను వెళ్ళొచ్చుగా. నేను అందరిలాగా నేను దాన్ని ఏం పట్టించుకోకుండా ఉన్నారుగా, నేను అలా వెళ్ళిపోతే నాకు ఏముంది? ఏం చేయకుండా అప్పుడు అయిపోతుందా? చేసేవాడిని సపోర్ట్ చేయరు, చేయని వాళ్ళని అడగరు. ఏంటి మెంటాలిటీ అది? నాకు అర్థం కావట్లేదు. నాకు ఎలా దాన్ని డివిజన్ చేసి ఎలా ప్రొసీడ్ అవ్వాలని తెలియట్లేదు. దాన్ని నేను ఎలా హ్యాండిల్ చేయాలని తెలియట్లేదు. ఒక షెడ్యూలింగ్ అనేది తెలియట్లేదు నాకు ఇప్పుడు ప్రాపర్గా. ఇప్పుడు
నా స్లీపింగ్ రొటీనే ఎలా మారిపోయిందంటే, ఎలా అంటే అలా చిందరవందరగా ఉంది. ఎప్పుడు పడుకుంటానో తెలియదు, ఎప్పుడు లేస్తున్నానో తెలియట్లేదు. ఏంటోరా, నాకు ఈ మంత్ ఒక అలా గడిచిపోయిందంటే నేను ప్రశాంతంగా ఉండిపోతారా. ఎందుకంటే నెక్స్ట్ నాకు ఎగ్జామ్స్ వచ్చేస్తాయి. ఎగ్జామ్స్ ఏముంది, ఎగ్జామ్కి ముందు ఆ ఎగ్జామ్ ఫోకస్ మొత్తం ఒక్క ఎగ్జామ్ పైన ఉంటుంది, ఒక్క సబ్జెక్ట్ పైన ఉంటుంది. ఆ ఒక్క సబ్జెక్ట్ వరకు ఉంటుంది కాబట్టి ఏ ప్రెషర్ లేకుండా దాన్ని రాసేసి మళ్ళీ ఇంకొకటి గ్యాప్ వస్తుంది, ప్రశాంతంగా వెళ్ళిపోతుందిరా. నాకు జస్ట్ నేను కోరుకునేది ఒకటేరా, ఈ ఒక్క నెలని మాత్రం నన్ను ఎలా అవ్వాలా, నన్ను మంచిగా కొంచెం నాకు మెంటల్ స్ట్రెస్ లేకుండా కొంచెం అలా ప్రశాంతంగా అలా దాటిచ్చేసాడంటే చాలరా. ఈ ఒక్క ప్రాజెక్ట్ కోసం అక్కడ ఒకటి కష్టపడుతున్నాడు, ఈ పక్క ఒకటి కష్టపడుతున్నాడు. ఎంతమంది కష్టం ఈ ప్రాజెక్ట్.